3 సంవత్సరాలకు ముందు సర్కిల్ ఇన్స్పెక్టర్ మరేకర్ని చంపి ఇక్కడ ఆయన బంగ్లాలోకి నేను అడుగు పెట్టాను. మరుసటి రోజు నిద్ర లేచినప్పుడు ఒక అమ్మాయి అరుపులు విని లేచాను. ఎంతో ఖర్చు పెట్టి ఆశగా కొని తెచ్చుకున్న అమ్మాయి ముందు తల వంచకుండా నించుని తన 2 కాళ్ళని లాగి పట్టుకుని కత్తితో పొడిచి చంపేద్దామనుకున్నాడు గౌడ. గౌడ చేతులు పట్టుకుని తన్ని ప్రాణాలతో వదిలేయండి అని బతిమాలాను. ఆ అమ్మాయి నీకు గుర్తుందా? ఒక వ్యాన్ ఫుల్లుగా పోలీసులొచ్చి ఆ బంగ్లాని చుట్టుముట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ని చంపేసిన పరమేశ్వరరావుని వెతుక్కుంటూ వచ్చారు. అతన్ని అరెస్ట్ చేసిన ఆ అందరు పోలీసుల యొక్క దేశ మళ్లించడానికి నాకు వేరే దారి లేక వాళ్ల ముందు పుట్టిన ఒంటితో నిలబడాల్సొచ్చింది. వాడు పారిపోయాడు. కాని 3 రాత్రుళ్ళు 2 పగళ్ళు సర్చ్ గ్రూప్లో ఉన్న 13 మంది పోలీసులు నా ఒంటి మీద దాడి చేశారు. చివరికి నన్ను రోడ్లో విసిరేసి వెళ్ళిపోయారు. అయినా నేను ఏడవలేదు, ఎందుకంటే ఆ అబ్బాయి తప్పించుకున్నాడు. ఆ అబ్బాయి గుర్తున్నాడా? ఎవ్వడికి భయపడకుండా అన్నిటికీ తెగించి ఎప్పుడైతే నేను ఈ నేల మీద కాలు పెట్టానో అప్పుడు నేను మళ్ళీ మైసూర్కి బయలుదేరాను. గౌడ నెత్తి మీద తుపాకీ పెట్టి నీ చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి వచ్చేటప్పుడు నిన్ను నాకన్నా ఎక్కువగా నమ్మాను. కానీ ఈరోజు నాకెదురుగా స్టేట్మెంట్ ఇచ్చావు. అది తెలిసేంత వరకు నమ్మాను. ఆ రోజు నేను మీతో పాటు వచ్చింది నా ప్రాణాలు కాపాడతారన్న నమ్మకంతోనే. కానీ ఇప్పుడు ఈ కమలా ప్రాణాలు తీయటానికి వచ్చిన మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ నమ్మకం కూడా పోయింది. చంపేస్తాను. నీకంత ధైర్యమే ఉంటే చేసి చూపించవే. నీ సార్, వదులు దాన్ని. వదలరా. వాడి పేరేమన్నావు? పళని సార్. వాడు బాడీ తీసుకొచ్చి డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టు సార్. సీట్ బెల్ట్ కూడా వేయి సార్. సార్, రాత్రి పార్టీ మీటింగ్ ముగించుకొని అతి వేగంగా వస్తున్న దారిలో తీవ్రవాదుల దాడిలో ప్రముఖ రాజకీయ నాయకుడైన పరమేశ్వర నంబియార్ అతి దారుణంగా హత్య కాబడ్డారు.
అటువంటి ఒక హెడ్లైన్సే పబ్లిక్ అందరూ చదవాలి, అర్థమైందా? ఓకే సార్.